హాయ్ మామాస్. ఈ వీడియోలో టాప్ ఎంఎన్సీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ నుంచి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ రోల్ మీద హైరింగ్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ దానికి ఫ్రెషర్స్ నుంచి 1 ఇయర్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరిని హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఈ వీడియోలో దాని యొక్క క్వాలిఫికేషన్, స్కిల్ సెట్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ అయితే చేసా. మీరు వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ దీని యొక్క అప్లికేషన్ లింక్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇచ్చాను. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు అప్లికేషన్ లింక్ అయితే ఉంటుంది. ఇది ఇన్ఫోసిస్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. దీని యొక్క లింక్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. సో ఇక్కడ ప్రజెంట్ ఇందులో వచ్చేసి మనకి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ రోల్ మీద వీళ్ళు అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. అండ్ దీనికి ఫ్రెషర్స్ నుంచి 1 ఇయర్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు అని అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ ఈ వీడియోలో ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్, రెస్పాన్సిబిలిటీస్, రోల్ గురించి సో ప్రతిదీ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే సో బీకామ్, బీబీఎం అండ్ బీబీఏ వాళ్ళే దీనికి అప్లై అయితే చేయొచ్చు. అండ్ సర్వీస్ లైన్ వచ్చేసి అంటే మనకి రోల్ వచ్చేసి బీపీఓ సర్వీస్ లైన్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనకి రెస్పాన్సిబిలిటీస్ అయితే తెలుసుకుందాం. సో ఈ రెస్పాన్సిబిలిటీస్లో ఇక్కడ చూసుకోవచ్చు మనకి క్యాండిడేట్స్ నీడ్ హ్యావ్ ఏ 15 ఇయర్స్ ఆఫ్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్. అంటే సో వాళ్ళు 10th అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు అండ్ దాని తర్వాత సో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ దాని తర్వాత పైన బీకామ్, బీబీఏ సో వాళ్ళు చేసిన వాళ్ళైతే సో మినిమం వచ్చేసి 15 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ టైం అయితే ఉండాలని అయితే వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఇంకేంటంటే వెబ్సైట్ని రీసెర్చ్ చేయడం కానీ దాని యొక్క నావిగేషన్ స్కిల్స్ అయితే తెలిసి ఉండాలి. సో ఇంకేంటంటే రీడింగ్లో కానీ, అండర్స్టాండింగ్లో కానీ, ఇంటర్ప్రిటేషన్లో కానీ, కంటెంట్లో కూడా సో ప్రతిదీ కూడా వాళ్ళకి ఈ కొద్దిగా అవగాహన అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఇంకేంటంటే సో క్యాండిడేట్కి 24/7 కంఫర్టబుల్ నైట్ షిఫ్ట్స్ గట్టి ఇవన్నీ రొటేషనల్ షిఫ్ట్స్ బట్టి ఇవన్నీ ఉంటాయి. సో అవి కూడా అయితే వాళ్ళు అయితే మెన్షన్ అయితే చేశారు. ఇంకేంటంటే ఎక్సలెంట్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో లిసనింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంకేంటంటే ఇంగ్లీష్ గ్రామర్ ఫ్లూయెన్సీ ఉండాలి అని కూడా వాళ్ళైతే మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంకా చూసుకోవచ్చు ఎబిలిటీ టు క్విక్ లెర్న్ అండ్ ఎఫిషియన్సీ అసిమిలేటెడ్ టు ప్రాసెస్ నాలెడ్జ్. సో ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలి. మల్టీ టాస్కింగ్, వాయిస్ ప్రాసెస్ అండ్ డేటా ఎంట్రీ మీద వీటి మీద కొద్దిగా అవగాహన అయితే ఉండాలి. ఇంకేంటంటే వాళ్ళు లాంగ్ లీవ్ ఇన్ ప్లాన్ ఫర్ ఏ లీస్ట్ ఇయర్ నెక్స్ట్ 1 ఇయర్ అని కూడా వాళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో లాంగ్ లీవ్స్ అయితే అలాంటివి అయితే సో పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకూడదు అని వీళ్ళ దగ్గర నుంచి అని కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేశారనమాట. సో ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు. సో ఇంకా అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా కొన్ని అయితే ఇచ్చడం జరిగింది. సో ఏంటంటే ఇందాక చెప్పినట్టుగానే ఎక్సలెంట్ వెర్బల్ కానీ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇంకా వాళ్ళు టీమ్ ప్లేయర్ అయితే ఉండాలి. మంచి ప్రాబ్లమ్ స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. ఇంకేంటంటే ప్రొఫెషనాలిటీ అండ్ కస్టమర్స్తో బిహేవ్ చేసే విధానం కూడా మంచిగా అయితే ఉండాలి. అనాలిటికల్ ఎబిలిటీ ఉండాలి. సో ఇంకా వర్క్ ఫ్రమ్ ఆఫీస్, ఇంకా లొకేషన్ వచ్చేసి మనకి బెంగళూరులో స్పాట్ అయిందనమాట. సో మీకు బెంగళూరులో ఉన్నవాళ్ళు లేదంటే మీకు బెంగళూరులో జాబ్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా సో దీనికైతే అప్లై అయితే చేసుకోండి. సో ఇంకా టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్స్ రిక్వైర్మెంట్స్ సో అవన్నీ తెలిసినవే కదా. సో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ సో వాళ్ళు చెప్పిన షిఫ్ట్స్, రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. ఆ విధంగా షిఫ్ట్స్ అయితే మీరు చేయాలని. ఇంకేంటంటే వాళ్ళు ప్రజెంట్ అయితే ఇమీడియట్ జాయినర్స్ కోసం అయితే చూస్తున్నారన్నమాట. సో అలాంటి వాళ్ళందరూ కూడా సో ప్రతిదీ మీరు ఈ ఈ జాబ్ సంబంధించి రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకుని మీరు వెంటనే అయితే అప్లై చేసుకోండి. సో ప్రిఫర్డ్ స్కిల్స్ అంటే డేటా, సో డేటాకి తెలిసిన దాని గురించి గట్టి ఇవన్నీ కూడా సో వాళ్ళైతే చూస్తున్నారని అయితే వాళ్ళు చెప్తున్నారనమాట. ఈ లొకేషన్ వచ్చేసి బెంగళూరులో అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసినట్టయితే అప్లై చేసుకోండి దీనికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. అండ్ మీ రెజ్యూమ్ అనేది సో అప్డేట్ చేసుకోండి. ఇక్కడ మనకి పైన అప్లై బటన్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి అక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి దాని తర్వాత మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. వన్స్ మీరు సెలెక్ట్ అవుతే కనుక నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ అంతా కానీ మీకు వాళ్ళ మెయిల్లో మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఫర్దర్ ప్రాసెస్ అంతా. సో దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అయితే అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది. ఐ హోప్ ఈ వీడియోలో ప్రతిదీ కవర్ చేశానని అయితే అనుకుంటున్నాను. సో మీకు ఇంకే చిన్న డౌట్ ఉన్నా కానీ దీని ఒక అప్లికేషన్ లింక్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. మీరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అక్కడ మీకు లింక్ అయితే ఉంటుంది. టాప్ టిప్ ప్రతిదీ చదువుకోండి. సో దాన్ని బట్టి మీరు అప్లై అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.